నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్, నిన్న ఖైరతాబాద్లోని ప్రెస్ క్లబ్లో కొంతమంది తెలంగాణ వాదులు, అలానే తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు చెందిన కుటుంబ సభ్యులు అక్కడ సమావేశం పెట్టి ఆంధ్ర పాలకుల పెత్తనాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము సహించేది లేదు, తెలంగాణ జర్నలిస్టుల మీద దాష్టీకాన్ని మేము ఒప్పుకోము, ఎన్నో ఆత్మ బలిదానాల కారణంగా తెలంగాణ కళ సాకారమైంది, ఇప్పుడైతే మేము మీకు ఎట్టి పరిస్థితుల్లో బానిసలు కాము, అక్కడి నుంచి మీరు అక్కడ అధికారాన్ని ఉపయోగించి మీరు తెలంగాణ వరకు వచ్చి, హైదరాబాద్ దాటుకొని తెలంగాణ వరకు వచ్చి మమ్మల్ని అరెస్టులు చేస్తారంటే మేము ఎట్టి పరిస్థితుల్లో సహించం, చాలా తీవ్రంగా ప్రతిదాడులు ఉంటాయని వాళ్ళు హెచ్చరింపు ధోరణిలో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ అయితే ఫోటో చూపెట్టి కొమరయ్య అనే ఒక అమర వీరుడి ఒక తల్లి చెప్పు తీసుకొని కూడా కొట్టడం జరిగింది. మా ప్రొఫెసర్ని అవమానిస్తావా, తెలంగాణ ప్రజల ఆరాధనా భావంతో చూసే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని మీరు వెటకారం చేస్తావా, తగ్గించే ప్రయత్నం చేస్తారని ఆవిడ చెప్పుతో కొట్టారు. సో దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే జరిగిన సంఘటన నేపథ్యము, అంటే వాళ్ళ రియాక్షన్ వరుసగా జరుగుతున్నాయి. ఇవి వరుసగా జరుగుతున్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీకి చెందినటువంటి కొంతమంది, అని చెప్పుకుంటున్నటువంటి కొంతమంది ఒక ప్రెస్ మీట్ పెట్టారు మొన్న. ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చాలా అతిగా మాట్లాడారు. అతిగా మాట్లాడుతూ ఉరై అనే పద్ధతిలో, వెధవలు అన్న పద్ధతిలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఈ మాట్లాడే క్రమంలో వాళ్ళు ప్రధానంగా టార్గెట్ చేస్తుందంటే పవన్ కళ్యాణ్ ధోరణిలోనే సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని చూసి నీకెందుకు ఈర్ష అన్నాడు ఆయన. సంపత్ నాయక్ గారు చెబుతూ, ఆయన ఎస్టీ, పర్టికులర్గా సంపత్ నాయక్ ఎస్టీ కమ్యూనిటీకి చెందినవాడు, బంజారా కమ్యూనిటీ. ఆయన ఓపెన్గా ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే హిందూ ధర్మాన్ని కాపాడుతున్నది మేమే అన్నాడు ఆయన. మేమే అని అలా నేను కనెక్ట్ అయ్యాను పవన్ కళ్యాణ్తో. ఎట్టి పరిస్థితుల్లోనూ సనాతన ధర్మాన్ని కాపాడుతాం, హైందవ ధర్మాన్ని కాపాడుతాం, హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కించపరిచేటువంటి లెఫ్ట్ బ్యాచ్ అంతా ఇక్కడ చేరారు మొన్న అని అలా కొనసాగాడు ఆయన. ఈ కొనసాగటం అనేది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడాడో, అంటే మమ్మల్ని అవమానపరిస్తే పర్వాలేదు, నన్ను అవమానపరిచినా పర్వాలేదు, నాదెండ్ల మనోహర్ని అవమానపరిచినా పర్వాలేదు, కానీ అమిత్ షా గారిని అవమానపరుస్తారా అని ఆయన బాధపడ్డాడు. అమిత్ షా గారి గొప్పతనం ఏమిటో కూడా చెప్పాడు ఆయన. అది కూడా ఒక రకమైన సనాతన ధర్మమే. ఆర్టికల్ 370 రద్దు, 370 రద్దు, ఇవన్నీ మాట్లాడాడు. అదొక సనాతన ధర్మం, ఇదొక సనాతన ధర్మం. అందుకని ఈ రకమైన సనాతన ధర్మాల గొడవ, వీళ్ళు ప్రపంచంతో వీళ్ళకి సంబంధం లేదు, ఇక్కడ ఉన్నటువంటి జనాలు వీళ్ళ అభిప్రాయాలతో సంబంధం లేదు. నిజానికి ఒక వార్నింగ్ కాల్ ఇవ్వదలుచుకుంది ఎన్డీఏ. బీజేపీకి వ్యతిరేకంగా ఇక్కడ ఎవరన్నా నోరు తెరిస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి అని చెప్పదలుచుకుంది. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళ మీద ఒక నజర్ ఉంది వాళ్ళది. అది సోము వీర్రాజు గారు క్లియర్గానే మాట్లాడాడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో. మాట్లాడుతూ మీరు ప్రొఫెసర్ని ఏదో ప్రొఫెసర్ అనుకోకండి, ఆయన నక్సలైటు, ఆయన ఉగ్రవాది, తీవ్రవాది, కాబట్టి అలాంటి వాళ్ళతో ప్రమాదం ఉంది, కనుక దేశద్రోహులనే. దేశద్రోహులు అనేది ఇంకా మళ్ళీ చెప్పాల్సిన అవసరం. అందుకని ఇది ప్రోగ్రామ్ అన్నట్టుగా ఆయన చెప్పాడు కాబట్టి అలా టార్గెట్ చేసి వీళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని దేశద్రోహులు అంటాం అని చెప్తున్నారు ఇప్పుడు. బీజేపీని కానీ లేకపోతే నరేంద్ర మోడీ కానీ హిందూ ధర్మాన్ని కానీ ఎవరైనా అంటే వాళ్ళని దేశద్రోహులు అని టార్గెట్ చేసి దాడి చేస్తాం, ట్రోల్ చేస్తాం, తోలు తీస్తాం అన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. కేసులు పెడతాం అని కూడా చెప్తున్నారు, కేసులు పెడుతున్నారు ఆల్రెడీ. ఇక్కడ చిన్న ఇంటరప్షన్, ఒక చిన్న ప్రశ్న.
అసలు దేశద్రోహులు డెఫినేషన్ ఏంటంటారు? దేశద్రోహాన్ని ఎవరి డెఫినేషన్ అలాగ ఉంటుందండి. అంటే రాజ్యాంగం దానికి ప్రకారం ఒక డెఫినేషన్, చట్టాల ప్రకారం ఒక డెఫినేషన్ ఉంటది. ఎవరినైనా మనం దేశద్రోహులు అనొచ్చా? ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని, ఉపాధి లేదంటున్న వారిని, లేదంటే పెట్రోల్ రేట్లు పెరిగాయనే వాళ్ళని, లేదంటే ప్రభుత్వ పాలసీలు విమర్శించే వాళ్ళందరినీ దేశద్రోహులు అంటే దేశద్రోహులు అంటున్నారు కదా, ఇంకా దానికి డెఫినేషన్ ఎందుకు? డెఫినేషన్స్ ఏ ఉండవు. అంటే చట్టం ప్రకారం దేశద్రోహులు అనే దానికి ఒక ఇది ఉంటది. చట్టం అనేది ఉండదండి. ప్రభుత్వాలు దేశద్రోహి అనుకుంటే దేశద్రోహం పెట్టేస్తాయి అంతే. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వము, తెలుగుదేశం ప్రభుత్వము కూడా దేశద్రోహం అనే కేసు పెట్టి చాలా మందిని లోపలేశారు. ఓకే, వాళ్ళ దేశద్రోహం వేరు, వీళ్ళ దేశద్రోహం వేరు. ఎవరి దేశద్రోహం, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని దేశద్రోహి అంటున్నారు. ఆయన అన్నారు, ఆయన అన్నాడు. సోము వీర్రాజు గారు అన్నారు. ఆయన బీజేపీ అధికారంలో ఉంది, కేంద్ర ప్రభుత్వం. అవునండి. ఇప్పుడు దేశద్రోహి అని మీకు నిర్ధారణ అయినప్పుడు ఆయన నక్సలైట్ కాబట్టి దేశద్రోహి అన్నాడు. ఓకే, ఇంకంతే, దేర్ ఎండ్స్ ది మ్యాటర్. అక్కడ చర్చ లేదు, ఇంకా వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎవరిని ఏమనదలుచుకుంటే అది అంటారు, పడి ఉండాలి, లేదంటే తీసుకెళ్లి లోపలేస్తారు. అందుకని ఆ ధోరణిలో వ్యవహరిస్తున్నారు వాళ్ళు. పూర్తి అప్రజాస్వామికంగా, ప్రజాస్వామ్యము, సెక్యులరిజము ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడితే వాళ్ళు విలన్లు, వాళ్ళు సూడో సెక్యులరిస్టులు అని మాట్లాడతారు. వీళ్ళు కుహనా అంటారు, కుహనా గాళ్ళు అని కూడా అంటారు. కుహనా గాళ్ళు అంటామంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మీరు హిందూ మతాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ముస్లిం మతాన్ని ఎందుకు తిట్టడానికి మీకు భయం, ముస్లింలను తిడితే వాళ్ళు చంపేస్తారని భయపడి హిందూ మతాన్ని తిడుతున్నారు మీరు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. అలా ఈయన కూడా బీజేపీ తరచూ దాడి చేస్తాడు, బీజేపీ మీద మాట్లాడతారు, బీజేపీ గురించి మాట్లాడే బ్యాచ్ అంతా అక్కడికి చేరింది అని చెప్పారు. అది బీజేపీ మాత్రమే కాదు, కూటమి, పవన్ కళ్యాణ్ ని క్రిటిసైజ్ చేయటం, అతను కూటమి మనిషి. ఇక్కడ ఇంకొక చిన్న ఇంటరప్షన్ తీసుకొస్తాను సార్, మీరు ప్రస్తావించారు కాబట్టి. సెక్యులరిస్టులు హిందూ మతం గురించి మాట్లాడతారు, ముస్లిం మతం గురించి మాట్లాడరు, వాళ్ళకి ముస్లింలు అంటే భయం అని చెప్తున్నారు. ముస్లిం చంపేస్తారని కూడా ఒక ఆరోపణ చేస్తున్నారు. చెప్పడం లేదండి, వాళ్ళు చెప్తున్నారు, బీజేపీ హిందుత్వవాదులు చెప్తున్నారు. మరి హిందుత్వవాదులు కూడా ముస్లిం రోజు సోషల్ మీడియాలో, అవునండి, వాళ్ళు ఓన్ గా మేము హిందువులం, మేము, వాళ్ళు సెక్యులరిస్టులు అని చెప్పుకోవట్లా. అవును, హిందువులని చెప్తున్నారు. మేము హిందువులం, పక్క మతాలను తిడతామని చెప్తున్నారు, తిట్టుకుంటున్నారు. ఓకే, అయితే సెక్యులరిజం అంటే అన్ని మతాలని సమానంగా చూడాలి కదా, అన్ని మతాలని సమానంగా తిట్టాలి కదా అనేది వాళ్ళ సిద్ధాంతం. అదొక దిక్కుమాలిన సిద్ధాంతం. ఓకే, ఆ పద్ధతిలో వాళ్ళు రెచ్చిపోయి సూడో సెక్యులరిస్టులు అని దాడి చేయటం, కుహనాగాళ్ళు అంటాం ఒక ప్రోగ్రామ్ గా పెట్టేసుకున్నారు. కాబట్టి వాళ్ళ ధోరణి వాళ్ళది. దాని గురించి ఎవరో మాట్లాడటానికి హక్కులు లేవు ఈ దేశంలో. విశాఖ లేదంటే విజయవాడ నుంచే ఎవరో ఒక తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నేతల్ని ఆ తరహాలో మాట్లాడితే, కానీ పరిస్థితి వాళ్ళు చేసుకుంటున్నదే, వీళ్ళు చేస్తున్నదేం లేదు. ఆంధ్ర ప్రాంతపు ఓవర్ యాక్షన్ ఆగితే ఇది ఆగుతుంది, ఇది కొనసాగుతుంది అన్నట్టు. అంటే ఆయన చాలా క్లియర్గా కూటమితో జాయిన్ అవ్వబోతున్నాడు రేవంత్ రెడ్డి అనటానికి ఇండికేషన్ ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ. రాబోయే కాషాయ ప్రభుత్వానికి ఈయనే సారథ్యం వహించే అవకాశాలు ఉన్నాయి అని నరేంద్ర మోడీ గారు వచ్చిన రోజున అనుకున్నాం. అదే నిజమయ్యే వాతావరణం కనిపిస్తోంది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.